రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం రావిచెడు గ్రామంలో కల్తీ పాలు కలకలం రేపింది. ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన దాడిలో రావిచెడు గ్రామంలో శ్రీశైలం గౌడ్ అనే పాల సేకరణ నిర్వాహకుడు గ్రామంలో పాల సేకరణ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. అతను పలు డైరీలకు పాలు విక్రయిస్తున్నాడు. ఏజెంట్ శ్రీశైలం గౌడ్ షాద్నగర్లో కల్తీ పాలు తయారు చేసి ముడి పదార్థాలు కొనుగోలు చేసి కొన్ని క్యాన్ల కృత్రిమ పాలను తయారు చేసి ఆయా డైరీలకు సరఫరా చేస్తుండటంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు రావిచెడు గ్రామంలో దాడులు నిర్వహించి కృత్రిమ పాలను గుర్తించారు. పట్టుబడిన పాలను ఆటోను సీజ్ చేసి కర్తాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక నిర్వాహకుడిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కర్తాల్ సిఐ గంగాధర్ తెలిపారు. దాన్ని చెప్పి ఎదురనేలా మేము ఎందుకు మనకి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు తేదీ 25/2/2026 రోజు సాయంత్రం మాకు ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ రావిచెడు విలేజ్లో ఒక పాల కేంద్రాన్ని మేము సెర్చ్ చేయగా మేము తర్వాత ఈ ఎస్ఓటి మన మహేశ్వరం జోన్ సంయుక్తంగా రైడ్ చేయగా ఈ అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నాడు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏదైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్ వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్ డెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమరు, అది తర్వాత సాల్ట్ షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఈ బర్రెల నుంచి తర్వాత ఆవుల నుంచి ఏదైతే తీసుకొచ్చిన మిల్క్తో పాటు దీన్ని కూడా ఒక 25% దాంట్లో ఇది మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఈ యొక్క క్రీమర్తో తయారు చేసినటువంటి మిల్క్ని దాంట్లో మిక్స్ చేసేసి ఈ యొక్క మిల్క్ని కల్తీ చేస్తున్నాడని చెప్పేసి మనకు నమ్మదగిన సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవ్రీడే ఇక్కడ ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చినటువంటి మిల్క్తో పాటు ఇట్లా తయారు చేసినటువంటి అడల్టరేటెడ్ మిల్క్ని దాంట్లో మిక్స్ చేసి ఈ మిల్క్ని నాచారంలోని ఒక పాల కేంద్రాన్ని తరలిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అందువల్ల ఏవైతే ఈ యొక్క క్రీమ్ మిల్క్ తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని మొత్తము తర్వాత తయారు చేసినటువంటి ఆ మిల్క్ క్యాన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో 45 ఈ టీ కాఫీ క్రీమర్ ఏదైతే ఉందో ఆ క్రీమర్ 45 ప్యాకెట్స్, తర్వాత సాల్ట్ ప్యాకెట్స్ ఒక 12, షుగర్ ఒక 2 kgs, తర్వాత 6 ఈ మిల్క్ క్యాన్స్ని సీజ్ చేసి పోలీసుని తీసుకురావడం జరిగింది.